హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో దోశ పిండి ఇడ్లీ పిండి సపరేట్గా చేయకుండా ఒకే పిండితో రెండు తయారు చేసుకునే విధంగా ఒక టిప్ చూపిస్తాను మీకు. చూసేద్దాం రండి. నేను 2 గ్లాసుల మినపప్పు నానబెట్టుకున్నాను. 2 గ్లాసులకి 4 గ్లాసుల బియ్యం పడతాయండి. ఇవి 4 అవర్స్ బిఫోర్ నానబెట్టుకొని 4 అవర్స్ అయిన తర్వాత రుబ్బుకోవాలి. ఇవి నానబెట్టేటప్పుడే ఈక్వల్గా సగ్గుబియ్యము, మెంతులు, కొద్ది పచ్చిశనగపప్పు ఇందులోనే వేసి నానబెట్టుకోవాలండి. వేసుకోవడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి, పెనానికి అంటుకోకుండా వస్తాయి, ఇడ్లీలు కూడా స్మూత్గా స్పాంజ్ లాగా వస్తాయి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ నేను సగ్గుబియ్యము ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను, 1 స్పూన్ శనగపప్పు తీసుకున్నాను, కొన్ని మెంతులు చూపిస్తున్నాను కదా, అవి కొన్ని మెంతులు తీసుకోవాలి. చేదేమి రాదండి, వేసుకోవచ్చు. మెంతులు, శనగపప్పు, సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల ఇడ్లీలు, దోశలు మంచిగా వస్తాయి. నేను చూపించిన క్వాంటిటీకి మెంతులు, సగ్గుబియ్యం, శనగపప్పు ఆ క్వాంటిటీ అయితే సరిపోతుందండి. చాలా స్మూత్గా వస్తుంది ఇడ్లీ అయితే. దోశ అయితే చాలా క్రిస్పీగా వస్తుంది. నేను నానబెట్టిన మినపప్పు ఇంకా బియ్యము సగం వేసుకున్నానండి గ్రైండర్లోకి. కొంచెం వేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది పిండి. చూసారు కదా, ఇట్లా వేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పప్పు బియ్యం నలిగిన తర్వాత ఇంకొకసారి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి పిండి కన్సిస్టెన్సీ చూసుకోవాలి, మరీ ఇంత గట్టిగా ఉండకూడదు. అందుకని ఇంకొక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇంకొంచెం సగం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, పిండి ఎలా రుబ్బుకోవాలి మనం. మన బియ్యము కొంచెం రవ్వలా ఉండాలి. కొద్దిగా చూడండి, మరీ అంత స్మూత్గా రుబ్బుకోకూడదు. మన ఇడ్లీకి కూడా ఇదే పిండి యూస్ చేస్తాం కాబట్టి బియ్యం కొంచెం రవ్వలాగా అవ్వాలి. చూడండి చిన్న రవ్వలా ఉంది కదా. ఈ స్టేజ్లో మనం తీసేసుకోవచ్చు. చూడండి, పిండి రుబ్బుకోవడం అయిపోయింది. చిన్న రవ్వలా ఉంది కదా. ఈ స్టేజ్లో మనం పిండిని గిన్నెలోకి తీసేసుకోవచ్చు. ఈ పిండిలో మనం దోశలు, ఇడ్లీ వేసేటప్పుడు మనకి ఏమైనా పిండి కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే దోశలకే పనికొస్తుంది, ఇడ్లీకి పనికిరాదు. అందుకనే చూసుకొని యాడ్ చేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది మీకు, దాన్ని బట్టి యాడ్ చేసుకోండి మీరు. నేనైతే ఫస్ట్ వేసి తీసుకున్న పిండి మళ్ళీ సెకండ్ టైం వేసిన పిండిలో వేసేస్తానండి. లాస్ట్లో ఒకసారి రెండు మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేస్తాను. మార్నింగ్కి కావాల్సిన పిండి చిన్న గిన్నెలో తీసుకొని ఈ పెద్ద గిన్నెలో ఉన్న పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనకి ఏ డే మార్నింగ్ అయితే కావాలో ఆ డే బిఫోర్ నైట్ కొంచెం గిన్నెలోకి తీసి పెట్టుకుంటే పొద్దున్నకి ఇలా ఫర్మెంట్ అయిపోతుందండి. చూడండి ఎంత బాగుందో. ఇట్లానే వస్తుంది దోశలు, ఇడ్లీ కూడా స్మూత్గా స్పాంజ్ లాగా వస్తాయి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందా? అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక పైన వచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూడండి, అదే పిండితో నేను ఇడ్లీ వేసుకుంటున్నా. దోశ కూడా వేసి చూపిస్తాను మీకు. చూడండి, అదే పిండితో ఇడ్లీ, దోశ రెండు ఒకేసారి వేసేసుకోవచ్చు. మనకి సపరేట్ పిండి తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా ఈజీగా అయిపోతుందండి. నాకైతే ఈ ప్రాసెస్ చాలా నచ్చింది. నేను ఎప్పటి నుంచో ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నా. మీరు కూడా ట్రై చేసి చూడండి దోశ ఎంత నీట్గా వస్తుందో, అసలు అంటుకోదు ప్యాన్కి. క్రిస్పీగా వస్తాయి దోశలు. ఇడ్లీ కూడా చాలా స్మూత్గా వస్తుంది, స్పాంజ్లా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇడ్లీ ఉడికిందా లేదా టెస్ట్ చేస్తున్నా అండి. ఇక్కడ కొంచెం ఉడకాలి.
అదే చూస్తున్నా, ఆవిరి చేపేదకి వస్తుంది, అందుకనే. చూడండి ఇడ్లీలు ఎంత స్మూత్గా వచ్చాయో. మనకి సేమ్ ఇడ్లీ రవ్వతో చేసుకుంటే ఇడ్లీలు ఎలా ఉంటాయో ఇది కూడా అలానే ఉంటుంది. టేస్ట్లో ఏం చేంజ్ ఉండదండి, సేమ్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి మన ఛానల్లో. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి స్పాంజ్లా ఉంటాయని చెప్పాను కదా ఇడ్లీలు, చూడండి, చూసారు కదా.